ఏం భయపడద్దు. నువ్వు చదువుకోవాలంటే రామ్మా, చదువు చదువుకోవాలనిపిస్తా అంటే నువ్వు చెప్పు, నువ్వు చదివే సమయం నేను చేస్తాను. నువ్వు ఎక్కడ చదువుకోవాలనుకుంటావు డైలీ చెప్పు. 10th పాస్ అయిపోయినావా? జల్దీ నైన్త్ ఎగ్జామ్ నైన్త్ వరకే నా చదువుకున్నావు. 10th చదువుకోవాలనిపిస్తాను. నేను చదువుకుంటావా? ఏ దాంట్లో చదువుకోవాలి చెప్పు. చదువు గురించి చూడు, చదువుని వెనకే సమస్య ఉండేది ఉంటుంది, అది లేదు. సరేనా? అది ఉంటాయి సరేనా? వాళ్ళకి చదువు లేదు కాబట్టి వాళ్ళు ఉన్నారు, చదువు ఉంది కాబట్టి చదువుని వెనకేయద్దు. చదువుకోమ్మా, నువ్వు భయపడద్దు. సమస్య ఇలాగా ఉండదు అని చెప్పి ఆలోచించదు. పక్కన పెట్టు, చదువును ముందర పెట్టు. సమస్యలు ఉన్నాయి పక్కన పెట్టు. మా దగ్గర భయపడితే మేడం ఉన్నారు, వాళ్ళ దగ్గర చెప్పు. నీకు చదవాలనిపిస్తే నీకేమైనా ఉంటే కూడా ఓపెన్ గా చెప్పు. ఏదైతే మా వాళ్ళని సాయం చేస్తాము. లేదా నువ్వు ఏ స్కూల్లో చేరాలనుకుంటావు అది కూడా చెప్పు. దాన్ని కూడా మేము ప్రయత్నిస్తాము. నేను చేపిస్తాను, చదువుతాను. సరేనా? చదువుని మాత్రం మేము కాదు. ఈ సమస్యలు చూసాము. అతను చూసిన తర్వాత అతని గాయాలైనాయి, కాలిన గాయాలైనాయి. ఆ గాయాలైన వల్ల వాళ్ళ కుటుంబ పోషణ చాలా జరగడం కష్టంగా ఉంది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదైనా మనం ఆర్థిక సహాయం అందించాలని ప్రపంచ మానవ హక్కుల మండలి తరఫున మేము పలమనేరులో ఉండే టీం సభ్యులందరూ కలిసి మా వంతు సహాయముగా ఒక 5,000 రూపాయల నిత్యావసర వస్తువులను మరియు చేతికి 5,000 రూపాయల నగదును ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అన్నది ఇచ్చే మన దగ్గర ఇటువంటి కార్యక్రమం చేయడము భగవంతుని వద్ద పెదవులతో ప్రార్థించడం కన్నా చేతులతో చేసే సహాయమే పెద్ద గొప్పది అని తెలియజేయడం అనేది. మా ప్రపంచ మానవ హక్కుల మండలి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ యొక్క ఒక మనిషి చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా చాలా బాగలేదు. మీరు చూస్తున్నారు, వారి యొక్క పాక ఇల్లు అన్నీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు. దీన్ని గమనించి ప్రభుత్వం కూడా ఏదైనా సహాయం చేయాలని మా యొక్క మానవ హక్కుల మండలి తరఫున మా యొక్క విజ్ఞాపనను తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్, జై మానవ హక్కుల మండలి. అట్లే మా యొక్క ప్రెసిడెంట్ అన్సారీ సార్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మస్తాన్ సాహెబ్ గారికి, సౌత్ ఇండియా ప్రెసిడెంట్ షాజహాన్ గారికి వారి ఆదేశాల మీద కూడా ఈ కార్యక్రమం జరగడం అనేది వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. జై హింద్. సంస్థాపకులు అన్సారీ సార్ మరియు ఆంధ్ర రాష్ట్ర మండలి ప్రెసిడెంట్ మస్తాన్ సార్ ఆదేశాల మేరకు మన పలంనేరు నియోజకవర్గంలో పలంనేరు టీం తరఫున మన ఇక్కడ ఒక 3 నెలల ముందు ఏదో ఫంక్షన్ జరిగింది. ఆ యొక్క హరియాణా అతనుకు గాయాల పాలైన వల్ల ఈ యొక్క సంస్థ ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా ఉన్నందువల్ల సంస్థ ద్వారా ప్రతి ఒక్క పలంనేరు టీం సభ్యులు కలిసి ఈ యొక్క సహాయం నిమిత్తం ఈరోజు జరపడం జరుగుతున్నది. వాళ్ళ ఇది మొత్తం టీం తరఫున అందరి తరఫున మన మానవ హక్కుల పరిషత్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ప్రోగ్రాం జరపాలి.